హన్న కదా. హన్న బాలునికి జ్ఞానం నింపింది, దేవుని వాక్యం నింపింది. ఆయన పెద్దగా అయినప్పుడు ఎలా ఉన్నాడంటే మనుషులతో దేవుడు మాట్లాడడం ఆపేస్తే ఓన్లీ సామ్యుయేలుతోనే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడేవాడట. ఎందుకనంటే అతడు జ్ఞానం చేత నింపబడ్డాడు, విలువల చేత నింపబడ్డాడు, దేవుని యందు భయము భక్తి చేత నింపబడ్డాడు. కాబట్టి దేవుడు సామ్యుయేలుతోనే మాట్లాడేవాడట. సమూయేలు ఉన్నన్ని రోజులు కూడా ఫిలిస్తీన్లే కానీ శత్రువులే కానీ యుద్ధం చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే సమూయేలు తన సమాజాన్ని కాపాడే వ్యక్తిగా కూడా నిలబడ్డాడు. దేవుని భక్తుడి అని అంటే మన భక్తి మన ఇంటి వాళ్ళని కాపాడుతుంది, మన భక్తి మన బంధువులను కూడా కాపాడుతుంది. తెలుసా, ఇంట్లో ఒక భక్తిపరుడు ఉంటే ఆ కుటుంబం అంతా దీవింపబడుతుంది. అందుకే పిల్లలకి జ్ఞానం నేర్పాలి, భక్తిని నేర్పాలి, విలువలను నేర్పాలి, మనుషుల దగ్గర ఎలా మెదులుకోవాలో నేర్పాలి. ఇవన్నీ యేసు ప్రభులో మనం చూస్తున్నాము. మరి మన పిల్లలకు కూడా అది మనం అప్లై చేస్తే యేసయ్యలాగానే మనం కూడా ఈ లోకంలో దీవింపబడతాం. అందుకే యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. అంటే నిత్యము జరిగే ఒక ప్రాసెస్, ప్రతి దినం కూడా ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడట. మరి మన జీవితంలో వర్ధిల్లుతా అనేది కనబడాలంటే యేసయ్యలాగానే మనం మనుషుల దయ దేవుని దయ పొందుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం మనం.